మాకు స్కూల్లో చిన్న ఎక్స్కర్షన్ ఉంది, వెళ్తున్నాం. రాత్రి రాకపోవచ్చు. ఆ మీ పని చూసుకొని తీరిగ్గా రండి, తొందర ఏం లేదు. మేం కూడా రేపొద్దున్నే వచ్చేది. సరే అత్తయ్య. మీరు ఎక్స్కర్షన్కి ఎక్కడికి వెళ్తున్నారు? గట్కేసర్ మావయ్య గారు, మీరు రిసెప్షన్కి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఎల్బీ నగర్ దాటాక ఒక రిసార్ట్కి. ఓ ఓకే ఓకే. అమ్మయ్యా, వాళ్ళు పటాన్ చెరువు రావడం లేదు, అది చాలు. అమ్మయ్యా, వీళ్ళు పటాన్ చెరువైతే రావడం లేదు, అది చాలు. సరే అక్క, మేము బయలుదేరుతాం. పద్దాత్రి. మీరు కూడా మాతో రావచ్చు కదా. నాకు మావయ్యకి వర్క్ ఉంది, మీరు వెళ్ళండి, మేము వర్క్ చూసుకొని వచ్చేస్తాం. పోయేదాన్ని పోనివ్వకుండా ఈ పిల్ల రాక్షసి ఎందుకు ఆపుతోంది? మావయ్య దగ్గర కీర్తి ఎందుకుంటుంది నాన్న? మావయ్య దగ్గర గన్ ఉండదు. కౌశికి, కీర్తి ఏమంటుంది? కేదార్ దగ్గర గన్ ఉంది అంటుంది. మా దగ్గర గన్ ఎందుకు ఉంటుంది వదినా? చిన్నపిల్ల ఏదేదో మాట్లాడుతుంది. ఆయన మేం స్కూల్ టీచర్స్, మాకు గన్తో పనే ఉంది. అవును, మీకు లేట్ అవుతున్నట్టుంది కదా, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం. లేని గన్ ఉన్నది అని చిన్నపిల్ల ఎందుకు చెప్తుందే? అరే నిషి, నిజమేంటో నేను యువరాజ్ ఎక్కడున్నాడో నీకు తెలుసు కదా నిషి?
శ్మశానం నుంచి వచ్చి కూడా ఫోన్లో మాట్లాడావు కదా. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నీటి యువరాజ్తో మాట్లాడటం ఏంటి? వదిన్ని మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావు మనిషి. నువ్వు యువరాజ్తో మాట్లాడుతూనే ఉన్నావు కదా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ ఫోన్ కాల్ లాగ్ చెక్ చేస్తే అప్పుడు అందరికీ అర్థమైపోతుంది నిషి. పిచ్చి పుట్టింది నీకు, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. గన్ను లేదు, ఏమీ లేదు. మనకు ఆలస్యం అవుతుంది, పదండి. నిషిక ఎక్కడ గన్ని చూస్తుందో అని చాలా టెన్షన్ పడ్డాను రాత్రి. తెలివిగా తప్పించుకున్నావు, లేదంటే ఇవాళ మన గురించి నిజం మొత్తం బయటపడిపోయేది. అవును కేదార్, కానీ మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఈజీగా దొరికిపోతాం. పద కేదార్. పద. రే త్వరగా పోనివ్వు. నువ్వు ఎక్కడున్నావో ఏం చేయబోతున్నావో ఆ జేడీకి కూడా తెలియదు కదన్నా. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? నీకెదురొస్తుంది జేడీ అయినప్పుడు. నువ్వెంత ప్లానింగ్ చేసినా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా గెలవడం చాలా కష్టం. అందుకే నేను జేడీకి ఎదురెళ్ళి తలపడాలనుకోవడం లేదు. తప్పించుకొని నిషితో ఎలా అయినా దుబాయ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏమైంది? కారింది కాగింది. ఏమో బాయ్, వెళ్ళి చూడు. మీరు కూడా వెళ్ళి చూడండి. అలాగేనా? కానివ్వండిరా. కానిస్టేబుల్, బండి ఆపు. బాయ్ పోలీస్. ఇటు సైడ్ పోనీ. బాయ్ పోలీసుల దగ్గరకు వచ్చేస్తున్నారు బాయ్. వచ్చేసారు బాయ్. నా కేసు ఆఫీసర్ త్రిపాఠి. పడక నేను వీడి కంట్లోనే పడాలా? ఇప్పుడు కానీ నేను యువరాజని చిన్న అనుమానం వచ్చినా నన్ను వదిలిపెట్టడం. ఏమైంది? కార్ స్టార్ట్ అవ్వట్లేదు సార్. స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోతాం. ఎవరు మీరంతా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను సార్. మా సార్ దుబాయ్ వెళ్తున్నారు.
క్లాస్ దించు. పాస్పోర్ట్. ఫ్లైట్ టికెట్. ఎక్కడికి వెళ్తున్నారు? దుబాయ్ సార్. ఈ పాస్పోర్ట్లో ఉన్న ఫోటోకి మీకు మ్యాచ్ అవ్వట్లేదే. కేదార్ ఒకసారి బండాపు. త్రిపాఠి గారు లాగా ఉన్నారు కదా దాత్రి. అవును కేదార్. ఒకసారి కిందికి దిగి వస్తే క్లారిఫై చేసుకొని అప్పుడు దుబాయ్ వెళ్ళిపోవచ్చు. దిగండి సార్. కేదార్ బైక్ అడ్డు పెట్టు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ మీద గన్నెత్తి చూపిస్తున్నావా? నువ్వు చంపితే గాని నా దారికి అడ్డుపడకుండా ఉండవు. బాయ్, కార్ స్టార్ట్ అయింది. దీన్ని చంపి మనం కూడా స్టార్ట్ అవుతాం. కేదార్ షూట్ హిమ్. రే రండి, త్వరగా రండి, పద. ఎక్కండి, త్వరగా పోయి. షిట్. ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక ప్రాబ్లం. ముందు పోలీసులు, ఇప్పుడు జేడీ కేడీ. ఈరోజు ఎలాగైనా తప్పించుకోవాలి. అలర్ట్గా ఉండండి రా. అలాగే బాయ్. ఒక సివిలియన్ మీద ఏ రైట్ ఉందని మీ ఇద్దరు ఫైర్ చేశారు. మీరు ఫైర్ చేయడం వల్లే అతను పారిపోయాడు. లేదంటే అతన్ని ఈరోజు పట్టుకునేవాడిని. మేము కానీ షూట్ చేయకుండా ఉండుంటే మీరు మాతో ఇలా గొడవ పడ్డానికి కూడా ఉండేవారు కాదు సార్. అయినా మీరు సస్పెన్షన్లో ఉన్నారు కదా, ఇక్కడేం పని? అసలు మీకు గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది లైసెన్స్డ్ గన్ సార్. ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తుంటే మీరు కనిపించారు. అతను మిమ్మల్ని షూట్ చేయబోతే చూస్తూ ఉండలేక షూట్ చేశాం. అయినా అతనితో మీరెందుకు గొడవ పెట్టుకున్నారు సార్? ఫేక్ ప్రూఫ్స్తో దుబాయ్ వెళ్ళాలని చూస్తున్నాడు. కళ్ళేమో అచ్చం యువరాజులా ఉన్నాయి. అనుమానం వచ్చి స్టేషన్కి తీసుకెళ్దాం అనుకుంటే మీరు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు. త్రిపాఠి చెప్తున్నట్టు అతను చూడ్డానికి అచ్చం యువరాజ్లా ఉన్నాడు కదా. ఉన్నాడు దాత్రి, కానీ కన్ఫర్మ్ చేయలేకపోయాం కదా. నాకెందుకో మనం యువరాజ్కి చాలా దగ్గరగా వచ్చామనిపిస్తుంది కేదార్. పద వెతుకుదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రండి అమ్మా. అదిగో వచ్చేసారు. హాయ్ కమలాకర్. బాగున్నారమ్మా? బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రా. ఎప్పుడూ అయిపోయిన నీ కొడుకు పెళ్ళికి ఇప్పుడు అడగగానే రిసెప్షన్ ఏర్పాట్లు చేశావు. మన మధ్య థ్యాంక్స్ ఏంట్రా?
నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఆ, వదిన, ఇతను నా ఫ్రెండ్ గోపీనాథ్, భార్య మంజు, కొడుకు హర్ష. ఈవిడ మా వదిన. నమస్కారం. మా అన్నయ్య కూతురు కౌశికి, అల్లుడు సురేష్, కోడలు నిషిక, నా అల్లుడు బూచి, నా కూతురు కాచి. లోపలికి వెళ్దాం రండి. పదండి. రండి అమ్మా, రండి. వెతుకుతాం, ఎలా వెతుకుతాం? యువరాజ్ సిటీలోకైతే వెళ్ళడు. ఎయిర్పోర్ట్ కి షార్ట్ కట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి యువరాజ్ ఈజీగా తప్పించుకోవచ్చు. ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. కేదార్, అచ్చుడు. ఏదో ఫామ్ హౌస్ లా ఉంది. పద వెళ్ళి చూద్దాం. ఈ ఫామ్ హౌస్ ఈ మధ్య కొత్తగా కట్టించాను రా. బాగుంది. హలో యువరాజ్, నిషి ఎక్కడున్నారు? మేము ఇప్పుడే ఫామ్ హౌస్కి వచ్చాం. నువ్వెక్కడున్నావు? నేను మీ దగ్గరికి వస్తుంటే నన్ను పోలీసులు పట్టుకోవాలని చూశారు. నేను తప్పించుకొని వచ్చేసాను. పోలీసులా? వాళ్ళకెలా తెలిసింది? అయ్యో, నువ్వు ఎవరు గుర్తుపెట్టకుండా గెటప్ వేసుకుంటా అన్నావు కదా. నేనని తెలియదు వాళ్ళకి, అందుకే ఈజీగా తప్పించుకున్నాను. కానీ పోలీసులు నన్ను ఇక్కడి వరకు వెతుక్కుంటూ వచ్చేసారు. వాళ్ళు నన్ను చేరుకునే లోపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు యువరాజ్. మరి ఇదేదో ఫంక్షన్ లా ఉంది. నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. ఆడుకుంటావా? సరే. సరే సరే, నువ్వు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోదాం. కానీ ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను వచ్చి కలుస్తాను. నాకు నిన్ను చూడాలనుంది. సరే, ఫామ్ హౌస్ చుట్టుపక్కలకు వచ్చాక నీకు నేను ఫోన్ చేస్తాను, అప్పుడు రండి. సరే, అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే. ఏమైందా? కార్ కనిపించడం లేదా? సరే పద.
ఎక్స్క్యూజ్ మీ, ఆ కార్ మాదే. ఓ జగదాత్రి.